నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయం యొక్క 16, 17 మరియు 18 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఎందుకు ఈ శ్లోకాలు 3 కలిపి చెప్పారంటే అది యొక్క తాత్పర్యం మొత్తం ఒకేలాగా ఉంటుంది. అందుకు 3 శ్లోకాలు కలిపి ఒకేలాగా చెప్పేస్తుంది. భగవద్గీతలో కూడా అదే విధంగా ఉంటుంది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులాః సహదేవస్య సఘోష మణిపుష్పకాః కాశ్యస్య పరమేశ్వరస్య శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటస్య సౌకత్యీ పరాజితాః ద్రుపదో ద్రౌపదేస్య సర్వస్య పృథ్వీ విపత్తే సౌభద్రస్య మహాబహుః శంఖం దద్మో పృథక్ పృథక్. ఈ శ్లోకంలో ఎవరు వాళ్ళ శంఖాలను మోగించారో వాటన్నిటి గురించి వివరిస్తారనమాట. పాండవులలో అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు మరియు భీముడు వాళ్ళ శంఖాలను మోగించారు కదా, మేము యుద్ధంకి సిద్ధమని చెప్పి. అలాగే మిగతా సైన్యం కూడా వాళ్ళ శంఖాలను మోగిస్తారనమాట. పంచపాండవులు అర్జునుడు మరియు భీముడు వాళ్ళ శంఖాలను మోగించారు. మిగతా ముగ్గురు ఎవరు? నకుల, సహదేవు మరియు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరు యొక్క శంఖం పేరు మరియు నకుల, సహదేవుడి యొక్క శంఖం పేరు ఈ శ్లోకంలో చెప్తారనమాట. యుధిష్ఠిరు యొక్క శంఖం పేరు అనంత విజయ. అలాగే సుఘోష, మణిపుష్పక అనేవి నకుల మరియు సహదేవుని యొక్క శంఖాలు. పంచపాండవులు వాళ్ళ శంఖాలను మోగించాక ఇంకా మిగతా వాళ్ళు అనగా దుశ్శద్ధాముడు, ద్రుపద మహారాజ్ అనగా ద్రుపద పుత్రులు కూడా ఉన్నారు. పాండవుల సైడ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ శంఖాలను మోగించారని చెప్పి ఈ శ్లోకంలో వివరిస్తారు. అనగా పంచపాండవులు, శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజు అపరిజితుడు, శిఖండి ద్రుపది పుత్రుడు, విరాట్ రాజు అపరిజితుడు, ఇంకా సత్యకి, ఇంకా అభిమన్యుడు వారు వాళ్ళ శంఖాలను మోగించారని చెప్పి ఈ శ్లోకంలో వివరిస్తారు. అదే ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ.